అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. నోట ఒకటే మాట బా బా బా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఏంటి బా 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 అనుకుంటున్నారా? డాక్టర్ వాట్స్ ప్రాబ్లం? చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. బాబు గారి బాతుడే బాదుడు. ఎవరి పేరు చెబితే శీతాకాలంలోనూ చెమటలు పడతాయో. ఎందుకు సార్ ఈ మధ్య ఇలా తయారయ్యాడు? ఎందుకురా నీకంత ఈగో? ఎందుకురా నీకంత కోపం? ఎవరి పేరు చెబితే కరెంటు బిల్లులు గుండెపోటు తెప్పిస్తాయో. మర్డరని ఎవరు చెప్పారు? మరి గుండెపోటుతో చేస్తాడు. గుండెపోటు వచ్చేస్తుందా? ఏ పోటైనా రప్పించగల పోటుగాడు ఒకడున్నాడు. ఏ పోటైనా రప్పించగల పోటుగాడు ఒకడున్నాడు. ఎవరి పేరు చెబితే హై వోల్టేజ్ షాక్ ఒళ్లంతా తగులుతుందో. ఎవరి పేరు చెబితే ఇంట్లో ఒంట్లో ఫ్యూజులు ఎగిరిపోతాయో. వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా? ఎవరి పేరు చెబితే కరెంటు మీటర్ రీడింగ్ హుసేన్ బోల్టులా పరిగెడుతుందో. అతనే మన చంద్రబాబు. అంతా బాగానే ఉంది. ఆయన గురించి, ఆయన గారి హామీల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రోడ్లు వేస్తున్నాడు, నీళ్లు తెప్పిస్తున్నాడు, మంత్రి మండలిలాగా ఒక్కొక్క శాఖకి ఎక్స్పర్ట్ టీమును పెట్టుకుని ఒక మీటింగ్ నడిపిస్తున్నాడు. అటు చూడు పవన్ కళ్యాణ్ మీరు ఇచ్చిన మేనిఫెస్టో మీరు మర్చిపోయారు. రామ్మా రా అప్సరస. ఇలా రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు. అలా రెచ్చిపోతే నాశనం అయిపోతే మీ జీవితాలు తప్ప నాయకులకి ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి చెప్తున్నాను. ఇది రియలైజేషన్. మేము కావాలంటే మీకు ఆ మేనిఫెస్టోని పంపిస్తాం. మీరు అది మడిచి ఎక్కడ పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు. నాకు అలవాటే. లేకపోతే ప్రజలకు ఇబ్బంది కలిగితే, ప్రజల్ని బాధుడని బాధాలనుకుంటే నిన్నుదంతా ఈ టైగర్ టైం వచ్చింది. నన్నెవ్వడు ఆపలేడు. నోబడీ కెన్ స్టాప్ టైగర్. బాధుడని బాధాలనుకుంటే వదిలిపెట్టేది లేదు. నేనున్నాగా. పాసు బీకేవులే, నువ్వే ఉండిపోయావా? అడిదో ఒక సెక్షన్ కింద నిన్ను కూడా చేస్తాడా? నువ్వు జాగ్రత్త అయ్యో. ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ జగనన్న నాయకత్వంలో అండగా ఉంటూ. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? ఈ ప్రభుత్వం మెడలు వంచి అవన్నీ అవుతాయా పెడతాయా? ఆఫ్ కోర్స్ నిజమే అనుకో. వాళ్ళు చెప్పిన మేనిఫెస్టోలోని అన్ని చేయించే విధంగా చేతనైతే చెయ్యి, లేకపోతే అన్ని మూసుకొని కూర్చో. ఊరికే అరవకు. ఉంటే అటుండు లేదా ఇటుండు. హలో రోజక్క, గుడ్ ఈవినింగ్. వచ్చేసిన మళ్ళా ఏదో మాట్లాడుతుండవు కదా మే. వాళ్ళు ఏవైతే ఇలాంటి కరెంటు బిల్లులు పెంచినా ఇంకోటి పెంచినా వాటిని తగ్గించేంత వరకు. నాకు అర్థం కాదు, మీరు తెలియక మాట్లాడుతున్నారా, తెలిసి మాట్లాడుతున్నారా, అసలు ఏమి మాట్లాడుతున్నారు మే మీరు? ఎందుకు కరెంటు ఛార్జీలు ఏడమే పెంచినదే? మీరు గత ప్రభుత్వంలో మీరు పెంచిన ఛార్జీలకి ఇప్పటికే ప్రజలు తేలుకోలేదు మే నాయన. ఎన్నిసార్లు పెంచుతావు కరెంటు బిల్లు? 10 సార్లు పెంచడానికి ఇదేమన్నా కరెంటు బిల్లు అనుకున్నావా లేక నీ ప్యాలెస్ అనుకున్నావా? పెంచుకుంటూ పోవడానికి 300 వచ్చేది. ఆ నవ్వు చూడు, మీ జీవితాన్ని నేనే నాశనం చేశాను అన్నట్టు ఎంత చక్కగా నవ్వుతున్నావో. మేం పోరాటం చేస్తూనే ఉంటామని హెచ్చరిస్తున్నాం. విన్నావా ఎంత ఇనసొంపుగా ఉందో ఆ స్టోను అంట. నోరు ఎప్పుడైనా చూసావా? బౌర్ కప్పల ఎంత ఉంటది. ఆడబడతాడు నేర్చినావు. ఆడవాడు మోపాయినారు. ఇట్లా నాకే అడ్డం మాట్లాడుతున్నావు. బుద్ధి ఉండాలి కదా నీకు. నేను చెప్పేది మనం కూడా అర్థమే. కొంచెం చూసుకోమే. నిత్యావసర సరుకులు పెంచింది మీరు చేసిన నిజాలు తిరిగి మీడియా ముందు చెప్తే ఎట్టమే? నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాదు. ఎందుకంటే నాకు ఒక రకమైన టిపికల్ యాంగ్జైటీ వస్తుంది నాకు నువ్వు మాట్లాడుతుంటే. తర్వాత ఇసుక ఏదో అంటుంటావు కదా. నేను ఒకసారి కారులోకి పోతా, అవే ఉన్నావు ఈ తెల్లటి కొండ మలిసితేమనుకున్నా. తెల్ల కొండ కదా అది. కమ్ములు పత్రబాబు చెప్ప. మీ అన్న ఇసుకంతా కొండల్లాగా చేపించి ఇసుక 20, 30, 40 వేలు 50 వేలు ట్రక్ అమ్ముకున్నాడు మే. ఏంటి విషయం నీకు తెలిసిందా? నాకేంది ఏపీ ఓల్ మొత్తం తెలుసు. నువ్వు నిజాలన్నీ అప్పుడు జరిగినాయన్ని ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్తే మా అన్న ఎట్ట తలెత్తుకోవాలి మే? నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎలా అవుతాడు మే? ఆ టెన్షన్ నాకు ఉంది. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన